మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం టిఫిన్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. మామూలుగా మనం టిఫిన్లోకి రకరకాలుగా టిఫిన్స్ని చేస్తూ ఉంటాం కదా అండి. ఈరోజు నేను పిల్లలకి బాగా ఇష్టమైన ఒక టిఫిన్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. అదే సేమియా ఉప్మా అండి. మామూలుగా పిల్లలు సేమియా ఉప్మాని చాలా ఇష్టపడతారు కాబట్టి మనం సేమియా ఉప్మాని పొడిగా చాలా ఈజీగా టేస్టీగా ఒక 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టిఫిన్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కొంతమంది టిఫిన్ అనేది సరిగా తినరు కదా అండి. అలాంటి వాళ్లకు మనం ఈ విధంగా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. కాబట్టి ఈరోజు మనం టిఫిన్ బాక్స్లోకి సేమియా ఉప్మాని పొడిగా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. పోపు దినుసులు వేగిపోయాయి. ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. క్రిస్పీగా ఉంటేనే ఈ సేమియా ఉప్మాకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ సైజు కప్పుతో 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఈ సైజు కప్పుతో 1 కప్పు సేమియాని తీసుకుంటున్నానండి. మీరు తీసుకునే మెజర్మెంట్ సేమియాని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 వేయకూడదు, అలాగే 1.5 కప్పు కూడా వేయకూడదండి. 1.5 కప్పు వేస్తే మనకు పర్ఫెక్ట్గా పొడిగా సేమియా ఉప్మా అనేది వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ సేమియా ఉప్మాను కూడా మనం డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చండి. ఇలా సింపుల్గా చేసుకున్నా బాగుంటుంది. టమాటో సేమియా ఉప్మా చేసుకోవచ్చు, అలాగే పుదీనా సేమియా ఉప్మా చేసుకోవచ్చు, తర్వాత వెజిటబుల్ సేమియా ఉప్మా చేసుకోవచ్చు, మసాలా ఫ్లేవర్తో అలా చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సేమియాని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను బాంబినో సేమియాని వేస్తున్నానండి. ఏం ఫ్రై చేయలేదు. కావాలంటే మనం లైట్గా 1 నిమిషం ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒకసారి కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఉంచామంటే మనకు ఈ సేమియా ఉప్మా అనేది ముద్దగా కాకుండా పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే అండి, చూద్దాము. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, మనకు ఎంత బాగా పొడిగా వచ్చిందో చూడండి. ఇలా పట్టుకొని చూస్తే తెలుస్తుంది మనకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. పిల్లలు చాలామంది సేమియా ఉప్మా అంటే ఇష్టపడతారండి. కాబట్టి ఈ విధంగా మనం వాళ్ళకి టిఫిన్ బాక్స్ కానీ లేదు ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం టిఫిన్ బాక్స్లోకి ఈ సేమియా ఉప్మాని డిష్ అవుట్ చేసేసుకుందాము. మరి ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదండి. ఈ సేమియా ఉప్మాకి ఆయిల్ ఎక్కువ వేసామంటే మనకు ముద్దగా వస్తుంది. తక్కువ ఆయిల్తోనే మనం టేస్టీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చివరగా కొంచెం కొత్తిమీరని వేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా సేమియా ఉప్మాని మనం టిఫిన్ బాక్స్కి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ సేమియా ఉప్మాకి కాంబినేషన్గా ఏదైనా పికిల్ని కానీ లేదు చక్కెర చల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే పప్పుల పొడి అంటాం కదా, అది కూడా పల్లీ పొడి అలాంటివి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ అనేది. కాబట్టి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి టిఫిన్ బాక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.